హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. సో ఇది మీరు గమనించాలి. ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. సరేనా? సో మీకు ఈ రీడింగ్ కనుక నచ్చినట్లయితే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సరేనా? ఇంకా రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వండి. ఎవరికైనా సరే స్పిరిచువల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, జాబ్, కెరియర్, హెల్త్, ఫ్యూచర్ గురించి రీడింగ్ అండ్ గైడెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? సరే, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, ది స్టార్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, Four of Pentacles, the Emperor, the Hermit card. ఓకే, సో ఈ కార్డ్స్, ఇవి వచ్చేసి కార్డ్స్. సో మనం ఎనర్జీస్ చెక్ చేద్దాం. సరేనా? ఓకే, సో నేను ఏంటంటే ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను ఇక్కడ. ఓకేనా? సో ఓకే, సో టోటల్గా ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం. సరేనా? సో ఇక్కడ వచ్చేసి కుంభరాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా. మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మకర రాశి వాళ్ళు తక్కువగా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే ఒక హెర్మిట్ మోడ్లో ఉన్నారు. ఏదో ఆలోచనలో ఉన్నారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది, ఎంతసేపు వాళ్ళు ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది తెలియడం లేదు. సో దానికోసం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. లవ్ ఆర్ స్పిరిచువాలిటీ, మనీ సంపాదించడమా, ఏది నా ప్యాషన్, ఒక మెచ్యూర్డ్ వ్యక్తిలాగా ఆలోచిస్తున్నారు. అంటే ఏజ్లో మీకంటే చిన్న ఉండొచ్చు, కానీ మెచ్యూరిటీ లెవెల్లో అంటే అది చాలా దెబ్బలు తిన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. ఓకేనా? సో అంటే లైఫ్లో చాలా చూసి ఈ స్టేజ్కి వచ్చారనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్ పట్ల ఎలా అనిపిస్తుందంటే మీ వెంట చాలామంది పడుతున్నారు. చాలా కాంపిటీషన్ ఉంది. మీరు ఒక స్టార్, ఒక సెలబ్రిటీ, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అంటే ఒక టిక్ టాకర్ అవ్వచ్చు, ఒక యూట్యూబర్ అవ్వచ్చు, టారో రీడర్ అవ్వచ్చు, ఆస్ట్రాలజర్ అవ్వచ్చు. సో మీరు ఏదో ఒక స్టార్ అన్నమాట. ఓకేనా? సో ప్రతి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇది ఏంటంటే ఇక్కడ క్రష్ టైప్ అంటారు కదా, ఇది ఒక క్రష్ టైప్ ఆఫ్ రీడింగ్ అని అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఎనర్జీస్. ఓకేనా? సో వీళ్ళకు మీకు అంత బాంధవ్యం లేదు. అంటే చాలా ఇయర్స్ ఓల్డ్ సంబంధం అని కనిపించట్లేదు. ఇది ఒక కొత్త కనెక్షన్. కాకపోతే కొత్త కనెక్షన్లోనే మళ్ళీ వేరే వాళ్ళు రావడము, మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. చాలా హ్యాండ్సమ్ అండ్ ఫీమేల్ అయితే బ్యూటిఫుల్ అనమాట. సో మేల్ అయితే చాలా హ్యాండ్సమ్ అండ్ ఫీమేల్ అయితే బ్యూటిఫుల్ అనమాట. అందరినీ వీళ్ళు ఏంటంటే అట్రాక్ట్ చేసి, ఒక మెస్మరైజ్ చేసి అందరినీ తన బుట్టలో పడేసే వ్యక్తి అనమాట. ఓకేనా? అంటే ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే చాలా డిటర్మైన్గా ఉన్నారనమాట. సో మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, కానీ వాళ్ళకి ఒక రకంగా
చూసుకుంటే పగలంతా ఉన్నా కూడా రాత్రి అయితే ఒక రకంగా ఆలోచిస్తారన్నమాట. సో పగలైతే ఒక రకంగా ఆలోచిస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే అవసరమా ఈ కనెక్షన్, అంటే నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, మేమిద్దరము కలిసి పెళ్లి చేసుకొని ఉంటే కనుక అది హ్యాపీనెస్ ఇస్తుందా, లేదంటే నేను సింగిల్గా సోలోగా స్పిరిచువాలిటీలో సోలోగా ఉండిపోతే నాకు హ్యాపీనెస్ ఇస్తుందా అనేది నాకు తెలియడం లేదు అని చెప్పేసి కనిపిస్తుంది. కానీ మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారండి వీళ్ళు. ఓకేనా, ఫ్రెండ్స్కి చెప్తున్నారు, ఎవరైతే మ్యూచువల్గా ఉంటారో వాళ్ళందరికీ చెప్తున్నారు మీ గురించి. ఓకేనా, ఇక్కడ కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. పి లెటర్ అండ్ ఎం లెటర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, అన్నీ కనుక్కుంటున్నారు మీ గురించి, వాళ్ళకు ప్రపోజ్ చేయాలని ఉంది, ఫీలింగ్స్ అన్నీ మీకు, కానీ ఒక ప్రక్క భయపడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, కానీ ఒకవైపు కొంచెం స్కేరింగ్ ఉంది, భయం ఉంది. సో వాళ్ళు ఇంట్రావర్ట్ పర్సన్ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా ఓపెన్గా చెప్పే పర్సన్ కాదు. సో వాళ్ళకు అలవాటు లేదు, ఎంతసేపు ఎంజాయ్ చేయడము, ఆడుకోవడము, ఫ్లర్ట్ చేయడము, అదే కానీ వాళ్ళు సీరియస్గా తన ఫీలింగ్స్ వేరే వాళ్ళకు చెప్పలేదు. సో వీళ్ళకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే ఒక రెస్పెక్ట్, ఒక భయం అన్నమాట వీళ్ళకు. సో కొంతమందికి అయితే మీరు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఏజ్లో అయి ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి చెప్పేంత కెపాసిటీ లేదు, మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేంత ధైర్యం అయితే వీళ్ళకి లేదని చెప్పచ్చు. సో ఎంతసేపు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ లోపలే దాచేసుకుంటున్నారు. వీళ్ళు మీకు ఏం చెప్పట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళు డబ్బు పైన కూడా ఫోకస్ పెట్టారు, కెరీర్ పైన ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఏదో ఒక ఏమంటారు, వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఒక ప్రమోషన్ కోరుకుంటున్నారు, ఒక ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు జాబ్లో కానీ ఇంకా దేనిపైన కానీ. సో దానివల్ల ఏంటంటే దానిపైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని అయితే చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా ఈ వ్యక్తి మిమ్మల్ని ఎలాగైనా పొందాలనిపిస్తుంది, అంటే రీబర్త్ చేసుకోవాలి, రిలేషన్ని రీయూనియన్ అవ్వాలి, మీకు న్యాయం చేయాలి, మీకు జస్టిస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మనసులో చాలా బాధపడుతున్నారు వీళ్ళు. ఓకేనా, ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ కనెక్షన్లో. మీతో గొడవ పడైనా సరే ఈ కనెక్షన్ని రీబర్త్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా చాలా అబ్సెస్డ్గా ఉన్నారు. మీతో లేకపోతే నాకు లైఫ్ లేదు, ఈ వ్యక్తిని నేను ఎలాగైనా పొందాలని చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వాళ్ళ అబ్సెషన్ తట్టుకోలేక మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారు. సో వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మీకు చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని చేస్తారన్నమాట. డెఫినెట్గా ఈ కనెక్షన్కి అయితే ఫ్యూచర్ ఉంది. వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీతో రీయూనియన్ అవ్వాలనే ఆలోచన అయితే ఉంది. ఓకేనా, అదండి. సో ఇక్కడ లెటర్స్ పరంగా చూసుకుంటే కూడా ఎన్ లెటర్, పి లెటర్, కే లెటర్, ఎస్ లెటర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనా, సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.